అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. పోలీసుల అదుపులో వైసీపీ మాజీ ఎంపీ గోరట్ల బాధ ఉన్నారు. అయితే పెనుకొండలో మాజీ మంత్రి శంకర నారాయణ్ ని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. గుంతకల్ సబ్ డివిజన్ లో పోలీసు యాక్ట్ 30 అమల్లో ఉంది. సో ఉరవకొండలో నిరసనలకు అనుమతి లేదని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ధర్నా నిర్వహిస్తామంటూ వీడియోలు విడుదల చేసిన ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అయితే గత ప్రభుత్వంలో బీసీలపై దాడులకు వ్యతిరేకంగా టీడీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. దేవాలయ భూముల పరిరక్షణకు మరో నిరసన కార్యక్రమానికి చేపట్టింది. ఉరవకొండలో భారీగా పోలీస్ బందోబస్తు కనిపిస్తుంది. సో ఒక్కసారిగా కూడా ఉరవకొండలో ఉద్రిక్తత వాతావరణమే కనిపిస్తుంది అని చెప్పొచ్చు. సో మొత్తానికి బీసీలపై దాడులకు వ్యతిరేకంగా టీడీపీ నిరసన చేస్తోంది. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కూడా ధర్నా నిర్వహిస్తానని చెప్పేసి ఒక వీడియో కూడా విడుదల చేశారు ఆయన. ఈ రకమైన కూలి చేయడం నాకు అర్థం కాదు. వాళ్ళు రెడీ ఉన్నారు సార్, వాళ్ళు వస్తే మేము వస్తామన్నారు. జనార్దనపల్లి భూ పరిస్థితి వాళ్ళు చేయమని నేను ఉడిచిపోవాలి. ఇన్ని రోజులు నాయకులు వాళ్ళు పర్మిషన్ పోలీసు అన్నప్పుడు అనేది కాదు. దాంట్లో ఏం లేదు సార్. మాట్లాడడం పైపులు దొంగతనం చేశారు, వాళ్ళ పట్టుకోలేదు. వాళ్ళనే ముందు పంపాలి సార్, వాళ్ళనే ముందు పంపాలి. సో మొత్తానికి అనంతపురం జిల్లా ఉరవకొండలో ఒకసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. అయితే రసూల్, ప్రస్తుతానికైతే ఉరవకొండలో పరిస్థితి ఎట్లా ఉండింది? ఎవరైనా కార్యకర్తలు ఎక్కడైనా రోడ్లపైకి వచ్చి ఏమైనా ధర్నాలు నిర్వహిస్తున్నారు? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించండి రసూల్. ప్రియా, అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ నేతలందరూ కూడా అక్కడ మాకు అన్యాయం జరిగింది వైసీపీ పాలనలో అని కొంతమంది, అదే విధంగానే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. అంతేకాకుండా భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి, మేము కొనుగోలు చేసినటువంటి భూముల్లో మాకు వెళ్ళడానికి అవకాశం ఇవ్వడం లేదు అనేటువంటి విధంగా దౌర్జన్యాలు చేస్తున్నారు అనేటువంటి విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఉరవకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల పైన దాడులు చేస్తున్నారు అనేటువంటి విధంగా వైఎస్ఆర్సీపీ ఉరవకొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ సమన్వయకర్త అక్కడ ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే జిల్లా నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి ప్రధాన నేతలందరూ కూడా ఉరవకొండ నియోజకవర్గానికి చేరుకునేటువంటి క్రమంలో కొంతమందిని పోలీసులు పూర్తిగా దిగ్బంధించారు. అంతేకాకుండా అక్కడికి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు, ఎలాంటి ఆందోళనలు చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది అనేటువంటి విధంగా కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పటికే పెనగొండ నుంచి బయలుదేరినటువంటి మాజీ మంత్రి శంకర నారాయణ్ ని హౌస్ అరెస్ట్ చేశారు. అదే విధంగానే విశ్వేశ్వరరెడ్డి కూడా మరి కొద్దిసేపట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి చేరుకోబోతున్నారు అనేటువంటి క్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం చుట్టూ పెద్ద సంఖ్యలో, వందల సంఖ్యలో పోలీసులు బలగాలను అక్కడ ఉంచారు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో కూడా ఎవరినే పోవడానికి వీల్లేదు అనేటువంటి విధంగా కూడా పోలీసులు అక్కడ పహారా కాస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే
ఉద్రిక్త పరిస్థితులు మాత్రం అక్కడ నెలకొన్నాయి. ఇలా మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామనేటువంటి విధంగా కూడా విశ్వేశ్వరరెడ్డి మాజీ ఎమ్మెల్యే అక్కడ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తూ వీడియో కూడా రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వర్గీయులు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పాలనలో బీసీల పైన పెద్ద ఎత్తున దాడులు జరిగాయి అనేటువంటి విధంగా కూడా వాళ్ళు కూడా ఆందోళనకు సిద్ధమయ్యారు. అంతేకాకుండా అందరూ కూడా రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి ఈ రోజు అక్కడ మెమరాండం సమర్పించాలనేటువంటి విధంగా కూడా ఇద్దరు కూడా సన్నద్ధమైనటువంటి నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కూడా అసలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు రావడానికి వీల్లేదు, అదే విధంగానే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఎవరు రావడానికి వీల్లేదు అనేటువంటి విధంగా కూడా పోలీసులు ఆంక్షలు పెట్టారు. పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ పహారా కాస్తున్నారు. నియోజకవర్గం ఉరవకొండ నియోజకవర్గ కేంద్రంలో ఎక్కడ చూసినా పోలీసులు కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా అసలు ఏం జరుగుతోంది అనేటువంటి విధంగా కూడా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. మొత్తం పైన పోలీసులకు అదే విధంగానే కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు మధ్య కూడా వాదోపవాదాలు అదే విధంగా చర్చలు జరుగుతాయి. ఇప్పటికే 30 పోలీస్ యాక్ట్ ఉంది కాబట్టి ఎవరు పోవడానికి వీల్లేదు అనేటువంటి విధంగా కూడా పోలీసులు ఆంక్షలు విధించే వారికి సూచనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మేము మొదట ఆందోళన చేయడానికి కావాల్సింది తెలుగుదేశం పార్టీ వాళ్ళనే పంపించండి అనేటువంటి విధంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డికి చెందినటువంటి అనుచరులు కూడా పోలీసులతో వాదిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం పైన ఎక్కడ చూసినా పూర్తిగా అష్టదిగ్బంధంలో ఉరవకొండ నియోజకవర్గ కేంద్రం ఉంది అనేటువంటి విధంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇరు వర్గాలు కూడా ఏదైనా తారసపన్యాలు లేకపోతే ఏదైనా స్లోగన్స్ ఇచ్చినా కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేటువంటి అవకాశం ఉందనేటువంటి విధంగా కూడా భారీ ఎత్తున పోలీసులు ఉన్నారు. దాదాపుగా 10 మంది సిఐలు 10 మంది ఎస్ఐలు 20 మంది దాకా సిఐలు డిఎస్పీ దాదాపుగా 100 మందికి పైగా కానిస్టేబుల్ అదే విధంగా హోంగార్డులు ఇలా ఎక్కడ దాదాపు 200-300 మంది పోలీసులు అక్కడ ప్రస్తుతం నియోజకవర్గ కేంద్రంలో ఉన్నారు. దీంతో అక్కడ పరిస్థితుల్లో అసలు ఎలా ఉంది, ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని అక్కడ స్పష్టం చేస్తోంది ప్రియా. అయితే రసూల్ ప్రస్తుతానికైతే వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన్ని ఏ స్టేషన్ కి తరలిస్తున్నారు? ఎస్ ప్రియా, ఎందుకంటే హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అదే విధంగానే రాష్ట్ర నాయకుడు గోరంట్ల మాధవ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్ద ఎత్తున అక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలి. అదే విధంగానే రెవెన్యూ అధికారులకు వెళ్లి, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైనా భూములు కొనుగోలు చేసినా కూడా దానిలోకి వెళ్ళనివ్వకుండా కూడా అడ్డుకుంటున్నారు. ఇలాంటి వివిధ రకాలైనటువంటి దౌర్జన్యాలు చోటు చేసుకుంటున్నాయి అనేటువంటి నేపథ్యంలోనే ఇక్కడ ఈ రోజు ఏదైతే రెవెన్యూ కార్యాలయం ఉందో రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి ఒక వినతి పత్రం కూడా అందరి నేతలతో కలిసి వెళ్లి వినతి పత్రం సమర్పించాలనేటువంటి విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు నిర్వహించినటువంటి ప్లాన్ లో భాగంగా హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఉరవకొండ నియోజకవర్గానికి వెళ్లారు. అక్కడ ఉరవకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి నేపథ్యంలో అతను ఉన్నటువంటి విషయాన్ని ఆ ప్రాంతాన్ని తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడికి వెళ్లారు. గోరంట్ల మాధవ్ కు పోలీసులు సూచనలు చేశారు, హెచ్చరికలు ఉన్నాయి. ఇప్పటికే 30 పోలీస్ యాక్ట్ ఉంది కాబట్టి ఆందోళన చేయడానికి వీల్లేదు అనేటువంటి విధంగా చెప్పారు. అయితే మేము శాంతియుతంగా వెళ్లి ఒక మెమరాండం సమర్పించాలనేటువంటి విధంగా వస్తే ఇక్కడ రానివ్వకపోవడం ఏంటనేటువంటిది కూడా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పోలీస్ అధికారులతో వాగ్వాదానికి ప్రశ్నించారు. మొత్తం పైన గోరంట్ల మాధవ్ ని పోలీసులు అదుపులోకి తీసుకొని అతన్ని ప్రత్యేక పోలీసు వాహనంలో జీప్ లో తరలిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులకు అదేవిధంగానే మాజీ ఎంపీకి కూడా పూర్తిగా వాగ్వాదం జరిగింది. ఏది ఇంత ఘోరంగా, అసలు డెమోక్రసీ ఉందా, ఇంత అన్యాయం ఏంటనేటువంటి విధంగా కూడా గోరంట్ల మాధవ్ ప్రశ్నిస్తున్నప్పటికీ అతన్ని పోలీసులు మాత్రం ఏమాత్రం పట్టుసడకుండా అతన్ని అదుపులోకి తీసుకొని పోలీస్ జీప్ లో అక్కడి నుంచి ఉరవకొండలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తరలించినటువంటి పరిస్థితి. ఇది చాలా దారుణమైనటువంటి విషయం అనేటువంటి విధంగా చెప్తున్నారు. ఒక మాజీ ఎంపీని ఏ విధంగా ట్రీట్ చేయాలనేటువంటి కనీసం ఆలోచన కూడా లేకోకుండా ఈ విధంగా ఇష్టారాజ్యంగా దౌర్జన్యంగా పోలీసులు లాక్కెళ్లి పోలీస్ జీప్ లో తరలించడం ఏంటనేటువంటి విధంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం పైన ఈ రోజంతా అక్కడ ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం మాత్రం అక్కడ కనిపిస్తుంది ప్రియా. రైట్ రసూల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే అనంతపురం జిల్లా ఉరవకొండలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం అయితే కనిపిస్తోంది. వైసీపీ నేతలపై జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. అయితే పోలీసుల అదుపులో వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఉన్నారు. ఆయన్ని పెనుకొండలో మాజీ మంత్రి శంకర్ నారాయణ ని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఇక గుంతకల్ సబ్ డివిజన్ లోని పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండింది. ఉరవకొండలో నిరసనలకు అనుమతి లేదని చెప్పేసి పోలీసులు చెప్తున్నమాట. ధర్నా నిర్వహిస్తామంటూ ఏకంగా వీడియో విడుదల చేశారు ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి. అయితే గత ప్రభుత్వంలో బీసీలపై దాడులకు వ్యతిరేకంగా టీడీపీ నిరసన చేపట్టింది. దేవాలయ భూముల పరిరక్షణకు మరో నిరసన కార్యక్రమానికి తెరలేపింది. అయితే ఉరవకొండలో భారీ
ఒక్కసారిగా పోలీస్ బందోబస్తు ఏర్పడింది. సో మొత్తానికైతే బలవంతంగా అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మాజీ ఎంపీని. సో అక్కడ బలవంతంగా అదుపులోకి తీసుకోవడం ఏంటి, ఒక మాజీ ఎంపీని ట్రీట్మెంట్ చేసే విధానం ఇదేనా, ఇంత దౌర్జన్యంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు, ఇంత ఇష్టారాజ్యంగా ప్రవర్తించడానికి రీజన్ ఏంటి అని చెప్పేసి అక్కడ అందరూ ప్రశ్నిస్తున్నటువంటి మాట. ఒక్కసారిగా ఈ పోలీసులు మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డిని అదుపులోకి తీసుకున్న వెంటనే అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. సో మొత్తానికి చూసుకుంటే అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టదలిచినటువంటి నిరసన ప్రదర్శనల నేపథ్యంలో ఒకసారిగా అయితే తీవ్ర ఉద్రిక్తత అయితే నెలకొంది ఇప్పుడు.